కుంభంలో బృహస్పతి, మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభోత్సవాలు ప్రారంభమవుతాయి. సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్ లో కుంభమేళా నిర్వహిస్తారు. బృహస్పతి వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగ్రాజ్ లో జరుగుతాయి. సూర్యుడు మరియు బృహస్పతి వృచ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళ జరుగుతుంది. ఇది ఇలా ఉండగా హిందూ గ్రంథాల ప్రకారం భూలోకంలో ఒక్క ఏడాది దేవతలకు ఒక రోజుతో సమానం. దీని ప్రకారం దేవతలు రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళను నిర్వహించబడుతుంది. దేవతలకు 12 సంవత్సరాలు అయితే భూలోకంలో 144 సంవత్సరాలకు సమానం. అందుకే ఈ సమయంలో భూమి పైన మహాకుంభమేళ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం అమృతం కోసం జరిగిన పోరాటంలో చంద్రుడు అమృతాన్ని ప్రవహించకుండా కాపాడాడు. గురువు కలుషాన్ని దాచాడు. సూర్యదేవుడు కలుషాన్ని పగలగొట్టకుండా కాపాడాడు. శనిదేవుడు ఇంద్రుని కోపం నుంచి రక్షించాడు. అందుకే ఈ గ్రహాలు కలిసిన ప్రతి సమయంలో మహాకుంభమేళ నిర్వహించబడుతుంది. ఎందుకంటే ఈ గ్రహాల కలయిక వలనే అమృత పాత్ర రక్షించబడింది. ఆ తర్వాత దేవతలందరూ శ్రీ మహావిష్ణు సాయంతో అమృతాన్ని సేవించారు. మహాకుంభమేళ వేళ చేసే స్నానాన్ని రాజస్నానానిగా పరిగణిస్తారు. ఈ సమయంలో నదుల నీరు అమృతంతో కూడిన సమానమైన లక్షణాలు ఉంటాయని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ముఖ్యంగా ప్రయాగ్రాజ్ లో రాజస్నానానికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ యమున, సరస్వతి, గంగా నదులు కూడా కలుస్తాయి. అందుకే దీనిని త్రివేణి సంగమం అని కూడా అంటారు. ఈ 45 రోజుల తీర్థ స్నానం పర్వదినాలలో 6 రోజులు రాజస్నానంకు యోగం ఉందని చెప్తారు. ఈ రాజస్నానాన్నే షైసాన్ అని కూడా అంటారు. అవే జనవరి 13న పుష్య పౌర్ణమి, జనవరి 14న మకర సంక్రాంతి, జనవరి 29న మౌన్య అమావాస్య, ఫిబ్రవరి 3న వసంత పంచమి, ఫిబ్రవరి 12న మాఘ పౌర్ణమి, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి పర్వదినాన రాజస్నానానికి యోగమైనవి అనిగా ఉన్నాయి. మహాకుంభమేళకు 850 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉందని చరిత్రకారులు చెప్తారు. మహాకుంభమేళను ఆదిశంకరాచార్యులు ప్రారంభించినట్టు చెప్తారు. క్రీస్తు శకం 6లోనే హర్షవర్ధనుడు అనే రాజు కుంభమేళకు ఏర్పాట్లు చేసినట్టు చరిత్రకారులు చెప్తున్నారు. ఈ ఆచారాన్ని ఆదిశంకరాచార్యులు మరింత పటిష్టం చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు సూర్యుని కదలికల ఆధారంగా వస్తూ భక్తులను, విదేశీ పర్యాటకులను, సత్యాన్వేషకులను, ప్రముఖులను విపరీతంగా కుంభమేళ ఆకర్షిస్తూనే వస్తుంది. ఎందరో విదేశీయులు కూడా భక్తి ప్రపత్తులతో కుంభమేళలో నది స్నానం ఆచరించి దైవ దర్శనం చేసుకుంటున్నారు.